నమస్తే సార్. నమస్తే. మేము మీ రాహుల్ని కలవడానికి వచ్చాం సార్. హలో సార్. హలో మేడం. డాడీ, వీళ్ళు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్కి డైరెక్టర్స్ డాడీ. ఓ సార్, ఏంటి సార్ ఇలా సడన్గా వచ్చేసారు? మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాం సార్. అవునా అండి? రండి మనం మాట్లాడుకుందాం. ఆ రోజు మనం హోటల్లో చూసినా బావ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళ ఉన్నారు మమ్మీ. అవునే, వాడెవడో సరస్సు వాళ్ళ పార్ట్నర్ అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు సరస్సు గురించి చెప్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. మనం అలా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి సార్, వెళ్దాం. జస్ట్ ఎ మినిట్ సార్. మీరిచ్చిన ప్రెస్ నోట్ గురించి విన్నాం సార్. అది తెలుసుకుని వచ్చారనమాట. నా పని అయిపోయింది. ఈ రోజుల్లో సొంత వాళ్ళ గురించే ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది మీరు మీ స్నేహితుడి కూతురు కోసం ఇంత చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ముక్కు మొహం తెలియని దానికి ఆస్తి కట్టబెట్టి దానికి పెళ్లి చేయడం మీకు గ్రేట్ గా అనిపిస్తోందా? ఎవరు రాహుల్? అంటే అది పిన్ని. వీళ్ళు మన రాహుల్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అంట శాంభవి. ఓ, గ్లాడ్ టు సీ యూ. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ప్రాజెక్ట్ వర్క్ బాగా జరుగుతుందా? మా రాహుల్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఇస్ దర్ ఎనీ ప్రోగ్రెస్? ఎస్ మ్యామ్, ఆల్మోస్ట్ ఇట్స్ ఇన్ ఫైనల్ స్టేజ్. గుడ్. మీతో ఫ్రీగా మాట్లాడలేని టైంలో వచ్చారు. అంటే మీరు బిజీగా ఉన్నప్పుడు మేము వచ్చి డిస్టర్బ్ చేసామా సార్? అలాంటిదేం లేదండి. ఈ రోజు నా ఫ్రెండ్ కూతురికి పెళ్లి చూపులు. కొంచెం ఆ హడావిడిలో ఉన్నాం. మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తాను. డాడీ, మనం తర్వాత పరిచయం చేయొచ్చు కదా. ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడుకోవాలి. పెళ్లి వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఉండరు కదరా. ఒక్క నిమిషం అండి. అమ్మా సరసు, ఒకసారి ఇలా రామ్మా. ఈ పేపర్స్ మీద మీరు సైన్ చేయండి. మేడం, మీరు కూడా సైన్ చేయండి. ఈ అమ్మాయి సరసు నా మేనకోడలు. మై వైఫ్ సరస్సు. హాయ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ బీ సీటెడ్. ఈ అమ్మాయి రాహుల్ వైఫ్ కదా, మనకు పరిచయం కూడా చేశాడు.
ఓహో, రాహుల్ వైఫ్ అని పరిచయం చేశారన్నమాట. మీరు పరిచయం చేయనవసరం లేదండి. ఈ అమ్మాయి మాకు హలో, ఎవరి కిచెన్లో? ఇంటికి వచ్చిన మన గెస్ట్లకి మర్యాద చేయడం తెలీదా? అర్జెంట్గా కాఫీ తీసుకొని రండి. సార్, మనం వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి, రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాహుల్ కోసం మా ఇంటికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అవునండి, మీ బిజినెస్ లో పార్ట్నర్స్ ఎంతమంది? ఊరికే తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. ఊరికినే అడగడం ఎందుకు అచ్చాయిని? పార్ట్నర్స్ ఎంతమంది, మీ టర్న్ ఓవర్ ఎంత, దాంట్లో మీ ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్స్ అడగకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అంటే అది ఎవరి ట్రేడ్ సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. మనం అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు. అండర్స్టాండ్? సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. పదండి సార్. ఆ రోజు వాడు బుచ్చమ్మ వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పాడు. అది తెలుసుకుందామంటే ఈవిడ మధ్యలో అడ్డుపడింది. హాయ్ రాహుల్. హాయ్ అర్జున్. హాయ్ ఆంటీ. హాయ్. సార్, మీరు కాసేపు గార్డెన్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే రాహుల్. హాయ్ అర్జున్. చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా? అవును. నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అది ఆంటీ, ఒక్క నిమిషం. పర్వాలేదు, మీరు మాట్లాడుకోండి బాబు. థ్యాంక్స్ ఆంటీ. రా అర్జున్. ఏంటి రాహుల్? రేయ్, నేను నీకు వాట్సాప్ మెసేజ్ చేశాను, నువ్వు చూడలేదా? ఎప్పుడో తప్ప వాట్సాప్, ఫేస్బుక్లు ఓపెన్ చేయను. అవి చూస్తూ కూర్చుంటే మనకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. బా, టైం వేస్ట్ అనుకోకుండా చూసుంటే నా మెసేజ్ చూసి నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు. అవును, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు అసలు నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పావు కదరా? అవును, కానీ తప్పడం లేదు. ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. ఓ, మరి నీ లవ్ మ్యాటర్ ఏంటి? అది హాయ్ చిత్ర, బాగున్నావా? బాగున్నాను. హాయ్ అర్జున్. హాయ్ ఆంటీ. హలో ఆంటీ. హాయ్ అర్జున్, బాగున్నావా? యా, బాగున్నారా? నమస్కారం అండి. నమస్తే. నమస్తే బాబు. ఇంట్లోకి రాకుండా బయట నుంచున్నారేంటి? ముహూర్తం చూసుకుని ఇంట్లోకి అడుగు పెడదామనా? అలాంటిదేం లేదండి. ఈ రోజు సాయంత్రం వరకు వజ్రాలు దుర్ముహూర్తాలు లాంటివేవీ లేవు. సరే, లోపలికి రండి. రండి. రా బాబు. ఇక్కడ కూడా అర్జున్తో మాట్లాడడం కుదరట్లేదు. ప్రాజెక్ట్ డైరెక్టర్స్కి సరసుకి పెళ్లి చూపులని తెలిస్తే అమ్మో, చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ముందు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎక్కడి వీళ్ళు? ఎటు వెళ్ళిపోయారు వీళ్ళు?
కూర్చోండి. అబ్బా, వీళ్ళని గార్డెన్లో కూర్చోమంటే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కొంపలు మునిగిపోయేటట్టున్నాయి. ఈ పెళ్లి చూపులు మనకి పరిచయం చేసిన అమ్మాయికా? ఏమో నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనిపిస్తుంది. పెళ్లి చూపులంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తారు కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మా కాత్యాయని అంతా చెప్పింది బాబు. చాలా సంతోషం బాబు. ఏంటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? అయ్యో ఏం పర్లేదండి. ఆ, మనం బయట గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి సార్. నో ప్రాబ్లం రాహుల్, వీఆర్ కంఫర్ట్ హియర్. ఇక్కడే కూర్చుంటాం. అంటే ఇంట్లో పెళ్లి చూపులకి సంబంధించిన ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఈ టైంలో మనం డిస్కస్ చేసుకోవడం బాగుండదు కదా అని. మేడం నేనే మీ ఆఫీస్కి వస్తాను మేడం, మళ్ళీ మనం అక్కడ మీట్ అవుదాం. పర్లేదు రాహుల్, మాకు టైం వేస్ట్ అని మీరేం ఫీల్ అవ్వకండి. మేం వెయిట్ చేస్తాం. మీరు వెళ్ళి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఆలోసిట్ట కూసున్నావేటి? మొదటి మొగుడుతో ఎన్ని రోజులు కాపురం చేయాలి, ఇప్పుడు చేసుకోబోయే వాడితో ఎన్ని రోజులు చేయాలని ఆలోచిస్తున్నట్టుందమ్మా. ఇద్దరికి డేట్లు అడ్జస్ట్ చేయడం కష్టమే కదా మరి. నిన్ను చేసుకోబోయే నీ రెండో మొగుడు వచ్చేశాడు. ఆ సూపేటే మిడుగుడ్లేసుకొని అట్టా సూతావేటి? కంటి సూపుతో సంపెత్తా అనడానికి నువ్వేమైనా నందమూరి బాలయ్య బాబు అనుకుంటున్నావా? నాకు తెలిసి పెళ్లి చేసుకున్న మొగుడి ముందు కాబోయే మొగుడి కోసం పెళ్లి సూపులకు కూర్చునేదానివి నువ్వొక్కతివేనేమో. నువ్వు తిన్నగా ఉండవు కదా. అక్కడ ఊళ్ళో చేసినట్టు ఇక్కడ కూడా ఎవరికో మంచి చెయ్యాలని వెధవ నాటకాలు వేసుంటావు. అడ్డంగా ఇలా బుక్ అయిపోయావు, అంతేనా? ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఏటి జరిగినదో నిజం చెప్పు. నిన్నేనే చెప్పమన్నానా? మనం అడిగినా కూడా చెప్పట్లేదంటే అదేదో పెద్ద సీక్రెటే అయ్యుంటుందమ్మా. ఏటి ఆ సీక్రెట్? నిన్ను ఒడ్డున పడేయటానికి ఏదో ఒకటి చేద్దామని ఏటి జరిగినాదో చెప్పమన్నాను. నువ్వు చెప్పటం లేదు. నీ సావు నువ్వు సావు. అక్కడ నీ రెండో మొగుడు ఎదురుసుతా ఉన్నాడు. రా. ఏంటది నా ఇక్కడికి తీసుకొచ్చా? నేను చెప్పిన ప్లాన్ అంటే నువ్వు చేస్తుందేంటి? నా ఆక్స్ఫర్డ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే అదే నా ఆక్స్ఫర్డ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే ఓహో, నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు లేదు. మరేం చేద్దాం? ఇది కాఫీలో వేస్తే వదినా, పెళ్ళి ఆపడం కోసం వచ్చిన వాళ్ళని చంపేస్తావా? అమ్మో, 4 మర్డర్లు ఒకేసారి చూసినట్టు అంత ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నీ కంటికి నేను హంతకురాలా కనిపిస్తున్నానా? మరి ఈ విషం టాబ్లెట్స్ ఏంటి? విషమా? నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకున్నావా? నాకే అంత ధైర్యం ఉంటుంటే మేడంకి మీ పిన్నికి ఎందుకు భయపడతాను? మరి ఇవెందుకు? ఫ్రీ మోషన్ అవ్వడానికి టాబ్లెట్స్. అవునా? ఇది కల్పించిన కాఫీ తాగేటనుకో రన్ అవుట్ కాకూడదని వికెట్ దగ్గరికి పరిగెత్తే బ్యాట్స్మెన్ లా బాత్రూమ్ నుంచి హాల్లోకి, హాల్ నుంచి బాత్రూమ్ కి ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటారు.
లేకపోతే అట్నుంచి అట్టే పారిపోతారు. పెళ్లి చూపుల సీన్ కి బ్రేక్ పడిపోతుంది. మరీ ఇంత చీప్ ప్లాన్ అవసరమా? చీపా కాస్ట్లీ అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. ఏం చేసాయినా పెళ్లి చూపుల సీన్ ఆపడం ముఖ్యం. సరే కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? భలేదానివి. ట్యూషన్ మానేయడానికి మా ప్రైవేట్ మాస్టర్కి ఇదే కనిపించేదాన్ని. రన్నింగ్ రేస్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలన్నట్టుగా ఆయన వాష్రూమ్ కి పరిగెడుతూనే ఉండేవారు. ఏం చాలా చూస్తున్నావు? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి టాప్ ర్యాంకర్ని అని చెప్తుంటావు కదా, ఇలాంటివి కూడా చేసావా? ముందు వెనక ఆలోచించకుండా నా గురించి నానే చెప్పేసుకున్నాను. తప్పు చేసేసినానే. అంటే చిన్నతనం కదా, తెలియకుండానే ఆ వయసులో కొంచెం చిలిపి చేష్టలు అల్లర్లు లాంటివి చేస్తారు కదా, అదన్నమాట. చిన్న వయసులోనే నువ్వు ఇలాంటివి చేసేదానివంటే నువ్వు చాలా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ గురించి ఎందుకులే, ముందు పని చూద్దాం. మ్, ఇప్పుడున్న నువ్వు పొజిషన్లో హ్యాపీగా ఉన్నావు బాబు. ఫ్యూచర్లో టార్గెట్స్ గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నావా? అంబిషన్స్ గోల్స్ అనేవి అందరికీ ఉంటాయి అంకుల్. కాకపోతే మనం ఏమనుకున్నా కానీ వాటన్నిటినీ మన ఫేట్ డిసైడ్ చేస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ వేయకుండా ఫైట్ చేయాలన్నదే నా యాటిట్యూడ్. వెరీ గుడ్ బాబు. నువ్వు చెప్పింది నిజం బాబు. నీలాంటి వాళ్ళు ఏదైనా సాధిస్తారన్నదే నా నమ్మకం. నీకంతా మంచే జరుగుతుంది. థ్యాంక్స్ ఆంటీ. రే రాహుల్, అర్జున్ నీ ఫ్రెండే కదరా. సరస్సు వచ్చేలోగా కొంచెం పక్కకు తీసుకెళ్ళి మాట్లాడు. ఎలా అన్నయ్య, ఈ సిచ్యువేషన్లో పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే అందరికీ డౌట్ వస్తుంది. ఎవరు విన్నా చాలా పెద్ద గొడవ అయిపోతుంది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా. ఈ పెళ్లి జరిగేలా నువ్వు చూసుకో. నీ కంపెనీ అప్పు సంగతి నేను చూసుకుంటాను. సరే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, రాహుల్ టెన్షన్గా ఉన్నాడేంటి? అదే అర్థం కావటం లేదు. ఏదో జరుగుతోందనిపిస్తోంది. నమస్తే మేడం. హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. కూర్చోండి. అమ్మాయిని రెడీ చేస్తున్నట్టున్నారు. క్యాజువల్గా ఉంటేనే బాగుంటుంది. తీసుకురమ్మని చెప్పండి. అలాగేనండి.
అమ్మ వనజ, సరస్సును తీసుకురండి. సరస్సును అక్కడికి తీసుకురమ్మని పిలుస్తుంటే మీరు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అమ్మాయిని ఉట్టి చేతులతో నడిపించి తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? పెళ్లి కూతురు చేతికి కాఫీయో టీయో ఇచ్చి పంపిస్తే పద్ధతిగా ఉంటుంది.